దాని మీద ఉంచు. నిద్రపోయే సమయంలో లారీ డ్రైవర్ ద్వారా ఫోన్ కాల్ నుంచి లేచి చూసేటప్పటికి మంటలతోటి బాగా కాలిపోతుంది కనపడుతుంది. ఏమి చేయలేని పరిస్థితుల్లో నాకు సంబంధించిన వెహికల్ కారు ఒకటి, 2 వీలర్ బైక్ ఒకటి మాడిపోయింది. సుమారుగా 2 కోట్ల దాకా దాని లోపల స్టాక్ ఉంది. ఇంటికి సంబంధించిన కలప, వాటికి సంబంధించిన దర్వాజా కమ్ములు, కిటికీ కమ్ములు, డోర్ సెక్షన్ అన్నీ ఉండే. దానికి సంబంధించి చిత్ర మిషన్లు ఒక 3 మిషన్లు ఉన్నాయి. టేక్ కర్రే ఉండదు అంటే నాన్ టేక్ అనేది అసలు ఉండదు, మొత్తం టేక్ కలిపే ఉంటుంది. భారీ సైజులు ఉంటాయి అన్ని. ఇంటికి సంబంధించినవి అన్ని కటింగ్ సైజు పెట్టుకొని ఉంటాం. అనుకోకుండా కొన్ని ఈ మధ్య పనులు తక్కువ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డోర్లు, దర్వాజాలు, కిటికీలు తయారు చేసుకుంటాం. లేదండి, మేము 12 గంటల దాకా మేల్కొని ఉన్నాం. 1:25 నిమిషాల్లో ఒక లారీ డ్రైవర్ ఫోన్ చేస్తే నేను లేచి చూసేటప్పటికి జరిగింది. కారణాలు లోపల సీసీ ఫుటేజ్లు అయితే ఉన్నాయి. నైట్ 1:40 మనకి ఖర్చులో ఫైర్ అవుతుందని చెప్పేసి, అడిచి ఫైర్ అవుతుందని చెప్పేసి మన ఫైర్ కలిసింది. వెంటనే మనం ఫైల్స్ పడి రావడం జరిగింది. సో ఫైర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం బాపట్ల వెహికల్ దగ్గరలో మనకి చిలకూరుపేట వెహికల్ కూడా ఫైర్ కూడా తెప్పించడం జరిగింది ఇక్కడికి. సో ఫైర్ అయితే ఎక్కువ మొత్తంలో లాస్ జరిగింది. లాస్ ఎంత అనేది మనం ఇంకా అంచనా వేయలేదు పూర్తిగా. సో ఫైర్ ఫైటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా ఫైర్ పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి కలప దహనం అయింది. దాంతోపాటు కారు ఒకటి దహనం అయింది. కారు వచ్చేసి XUV 500 కారు ఒకటి ఫైర్ అయిందని చెప్పారు ఓనర్ గారు. సో లాస్ అనేది ఇంకా మనం ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాము. పూర్తిగా ఫైర్ అయిన తర్వాత లాస్ అనేది మనకి క్లారిటీ వస్తుంది.